హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. నౌ హైదరాబాద్ 4.0, a future net zero city. ఈ 4వ నగరం ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించాలని యోచిస్తోంది. ఇది హైదరాబాద్ యొక్క వేగవంతమైన పట్టణ అభివృద్ధి యొక్క డిమాండ్లను తీర్చడానికి రూపొందించబడిన అల్ట్రా మోడర్న్ టౌన్షిప్. ఈ 4వ నగరం యొక్క ప్రధాన లక్ష్యాలేంటి? ఉపాధి అవకాశాలు, నివాస మరియు వాణిజ్య సమూహాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు. ఈ 4వ నగరం ఎంత పెద్దది? 30,000 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 4వ నగరం ఎక్కడ వస్తోంది? ఫార్మాసిటీ కోసం సేకరించబడిన 19,600కు పైగా ఎకరాలను మరియు పొరుగు భూములతో సేకరించి మొత్తం మీద 30,000 ఎకరాల్లో భవిష్యత్ నెట్ జీరో సిటీని నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 14,000 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఈ మెగా టౌన్షిప్ లో వస్తోన్న వ్యాపార సంస్థలు 297 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, 454 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, 470 ఎకరాల్లో ఎంటర్టైన్మెంట్ హబ్, 309 ఎకరాల్లో ఫర్నిచర్ పార్క్, 370 ఎకరాల్లో హెల్త్ సిటీ, 4,207 ఎకరాల్లో లైఫ్ సైన్స్ హబ్, 1,317 ఎకరాల్లో వాణిజ్య మరియు ఐటీ హబ్, 1,013 ఎకరాలలో నివాస కేంద్రం, 761 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్, 4,774 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర తయారీ క్లస్టర్. ఇది నిజంగా ఆచరణాత్మకమైనదేనా? 4వ నగరాన్ని ప్రభుత్వం నిజం చేయగలదా? అవును. ఏ ప్రభుత్వానికైనా భూసేకరణ అతిపెద్ద అడ్డంకి. అదృష్టవశాత్తు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దాదాపు 14,000 ఎకరాల భూమిని ఇప్పటికే వివిధ క్లస్టర్లకు కేటాయించారు. ఈ హైదరాబాద్ 4వ నగరంగా ఇక్కడే ఎందుకు? ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమి లభ్యత, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా యాక్సెస్, భారీ పరిశ్రమలకు అనువైన 765 కిలోవాట్ సబ్ స్టేషన్ పవర్ గ్రిడ్ లభ్యత, ఓఆర్ఆర్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు మరియు రేడియల్ రోడ్ల ద్వారా కనెక్టివిటీ, ప్రస్తుతం ఉన్న నివాస ప్రాంతాలకు దగ్గరగా శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ హైవేలను అనుసంధానించబడి 200 అడుగుల ఎక్స్ప్రెస్ వే దగ్గర ఉన్నందున, ఓఆర్ఆర్ మరియు రాబోయే RRR మధ్యలో ఉన్నందున ఇప్పుడు 4వ నగరం అవసరమేంటి? హైదరాబాద్ లో ఈ 4వ నగరం నోయిడా లేదా గుర్గాన్ అల్ట్రా మోడర్న్ మహానగరంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థిరమైన అభివృద్ధిని చవిచూసి గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. స్తోమతను కొనసాగిస్తూనే స్థిరమైన అభివృద్ధితో ఈ పురోగతిని వేగవంతం చేయడానికి ఇప్పటికే ఖరీదైన ప్రాంతాలకు ప్రత్యామ్నాయం చూడటం చాలా కీలకం. అందువల్ల సరసమైన, స్థిరమైన మరియు బాగా అనుసంధానించబడిన ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి ఆధునిక నగరం అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ ఫ్యూచర్ సిటీని అమలు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఎడ్యుకేషన్ హబ్ కోసం కేటాయించిన భూమిలో ప్రస్తుతం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. బుచ్చర్ల వరకు మెట్రో లైన్ పొడిగింపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీశైలం హైవేపై కందుకూరు యాచారంను సాగర్ హైవేపై కలిపి 200 అడుగుల ఎక్స్ప్రెస్ హైవే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఫాక్స్కాన్ మరియు అనేక ఇతర ఎంఎన్సీలను 4th సిటీలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వీటన్నింటి నుండి సామాన్యుడు ఎలా ప్రయోజనం పొందగలడు? సరైన సమయంలో సరైన లొకేషన్ ఎంచుకోవడం ద్వారా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. పెట్టుబడిదారుడిలాగా ఆలోచించండి. ధరలు పెరగక ముందే పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలంలో అధిక రాబడి పెంపొందేందుకు సహేతుక ధరతో కూడిన వ్యూహాత్మకంగా ఉన్న ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టండి. బీబీజీ గ్రూప్ అందించే శిల్ప ఆర్గానికా మరియు శివనంది ఫేజ్ 1, ఫేజ్ 2 సరిగ్గా అటువంటి అవకాశం. ఇవాళ తీసుకునే సరైన నిర్ణయం రేపటి బంగారు భవిష్యత్తు. హైదరాబాద్ 4.0 భవిష్యత్ నెట్ జీరో సిటీలో భాగమయ్యే అరుదైన అవకాశం. హైదరాబాద్ 4.0 పక్కనే బీబీజీ శిల్ప ఆర్గానికా మరియు శివనంది ఫేజ్ 1, ఫేజ్ 2 రేపటి విలువ కోసం నేటి సరైన ఎంపిక. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్థిరమైన రాబడిని పొందండి.